జై జగన్ జై జగన్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. మార్కపుడి గాంధీ ఎంపీపీల సంఘం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజున పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు వెన్నపోస రవీంద్రరెడ్డి గారితో కలిసి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మిగతా ప్రజాప్రతినిధులను మేము కలవడం జరిగింది. వారు చెప్తా ఉన్నారు ఈ రోజున 2024 నుంచి ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి గౌరవ వేతనం అందలేదు అని మేము అంటా ఉంటే వారు అంటా ఉన్నారు, కమిషనర్ ఆఫీసులో అంటా ఉన్నారు, మేము డబ్బులు వేసేసాము, మీకు జమ కాకపోతే ఎవరిది పరిస్థితి అని చెప్పి మమ్మల్ని ఆయన ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మేము మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం, డబ్బులు అకౌంట్లోకి జమ అయినప్పుడు మాత్రమే మాకు వచ్చినట్టు డబ్బులు. ఎంపీటీసీలకు కానీ, ఎంపీపీలకు కానీ, జెడ్పీటీసీలకు కానీ గౌరవ వేతనాలు మా అకౌంట్లో జమ అయినప్పుడు మాత్రమే డబ్బులు వచ్చినట్టు. అంటే మీరు ఏదో టెక్నికల్గా డబ్బులు వేసామని చెప్పి చూపిస్తూ మీడియా వారికి కానీ, ఇంకెవరైనా ప్రజాప్రతినిధులు కానీ ఇంకెవరైనా అడిగితే మేము డబ్బులు వేసామని చెప్పి మీరు ఆన్లైన్లో చూపిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో అకౌంట్లోకి జమ అవ్వలేని పరిస్థితి. మేము ఈ మాట కమిషనర్ ఆఫీస్లో చెప్తే వారు మమ్మల్ని ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు, మేము డబ్బులు వేసాం కదా అని చెప్పి. అయ్యా, పాలకులకి చిత్తశుద్ధి లేదనుకుంటే మీరు వారి దగ్గర మీరు పనిచేస్తూ మీరు అధికారులుగా ఉంటూ ప్రజాప్రతినిధులను మమ్మల్ని అవమానించే విధంగా మీరు మాట్లాడటం ఇది సరైన చర్య కదని చెప్పి మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అడుగుతా ఉన్నాం. మా పంచాయతీ అధ్యక్షులు అడిగారు, మేము ప్రజాప్రతినిధులు అడుగుతా ఉన్నాం. నిజంగా మీరు ఆ రోజు పంచాయతీరాజ్ విభాగం తీసుకున్నప్పుడు కేరళ నుంచి మంచి ఆఫీసర్ని ఇక్కడ వేసాము, మేమేదో ఉద్ధరిస్తాం ఈ శాఖని చెప్పారు. మీరు నిద్రపోతా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజాప్రతినిధులు కనీసం గౌరవం లేదు, గౌరవ వేతనం అంతకంటే లేదు, కానీ ఎక్కడా ప్రోటోకాల్ పాటించే పరిస్థితి కూడా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, పంచాయతీ సర్పంచులు కానీ ఎక్కడ కూడా ఏ ప్రభుత్వ కార్యక్రమానికి కూడా మమ్మల్ని ఆహ్వానించకుండా ఈ విధమైన దుష్టకాండకు, దమనకాండకు మీరు పాల్పడుతూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో కనీసం దీనికి మూల్యాలు చెల్లించుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో గౌరవ కమిషనర్ గారిని, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ఈరోజు విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. అయ్యా, ఈ ప్రభుత్వం, ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్లకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి 5,816 మంది ఎంపీటీసీలకు ఒక్క గౌరవ వేతనం ఒక్క నెల కూడా ఇంతవరకు మంజూరు కాలేదు. ఎందుకు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నించడం జరిగింది. ఏదైతే ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మేము గౌరవ వేతనాలు పెంచుతామని చెప్పినటువంటి తప్పుడు వాగ్దానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మీరు పెంచొద్దండి, మాకు రావాల్సినటువంటి మా హక్కు అయినటువంటి మా గౌరవ వేతనాలు తక్షణమే మంజూరు చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి ఆలోచనతో, తప్పుడు ఆలోచనతో ఈ యొక్క గౌరవ వేతనాలన్నింటినీ కూడా పెండింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. ఇది ఎంత మటుకు న్యాయం చంద్రబాబు నాయుడు, ఎంత మటుకు న్యాయం పవన్ కళ్యాణ్ అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఏమయ్యా చంద్రబాబు, ఏమయ్యా పవన్ కళ్యాణ్, ఈరోజు మీరేమో ప్రతి నెల ఒక్క నెల కూడా టెన్షన్ పోకోకుండా, పొల్లు పోకుండా ఈరోజు 3వ తేదీనే మీరు మీ యొక్క గౌరవ వేతనాలు డ్రా చేసుకుంటా అన్నారే. మరి ఈరోజు మీరు ఏ విధంగా అయితే ప్రజల చేత ఎన్నుకోబడినారో అదే విధంగా ఈరోజు స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధులు మొత్తం కూడా ఈరోజు ప్రజల చేతనే కదా ఎన్నుకోబడింది. మరి ఎందుకు ఇంత అవమానాలు గురి చేస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఏమయ్యా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ఏమైనా మీ అబ్బ గంటో మీ తాత గంట ఏమైనా ఇస్తాండారా? ఈరోజు మా హక్కు, మేము గెలిచి వచ్చినటువంటి వాళ్ళం, మీరు ఎందుకు తొక్కి పెడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఎక్కడ కూడా
స్థానిక సంస్థలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులకు కనీసం ప్రోటోకాల్ పాటించుకోకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ అదే విధంగా స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధుల మీద భౌతిక దాడులకు మర్డర్లకు తెగబడతా ఉంటే ఈ రోజు ఈ ప్రభుత్వం పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందుతా ఉంది. ఈ ప్రభుత్వం నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క దాడులకు ఫుల్ స్టాప్ పెట్టేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఈ ప్రభుత్వానికి లేకపోతే మీరు ఇమీడియట్ గా తక్షణమే రాజీనామా చేయండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఈ రోజు మనం నిన్న చూసాం. ఈ రోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో కొయ్యూరు మండలానికి సంబంధించినటువంటి నూకరాజు ఒక గిరిజన వ్యక్తి ఈ రోజు జెడ్పీటీసీ అతన్ని ఈ రోజు అత్యంత క్రూరంగా హేయంగా ఈ రోజు మర్డర్ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న గుంటూరులో నాగమల్లేశ్వరరావు ఎస్సీ సర్పంచ్ మీద పట్టపగలే భౌతిక దాడులకు పాల్పడడం జరిగింది. నిన్న ఆదోని నాగభూషణం ఎంపీటీసీ పట్టపగలే ఈరోజు కిడ్నాప్ చేసి విపరీతమైనటువంటి దాడులు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఎందుకు ఈ రకమైనటువంటి దాడుల పట్ల ఈ రోజు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు, ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టలేకపోతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతూ ఈరోజు సర్పంచులకు సంబంధించి మనం చూసినట్లయితే ఈరోజు స్టాంప్ డ్యూటీ చెల్లించుకోకుండా ఈరోజు సర్పంచులకు నిధులు ఈరోజు జమ కావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీలు విడుదల కావాల్సిందే అవన్నీ కూడా తొక్కి పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కేంద్రం విడుదల చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఇక్కడ కూడా సర్పంచులతో దీక్ష చేస్తే మొన్న విడుదల చేశారు. ఆ నిధులన్నింటినీ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పంచాయతీ సెక్రటరీలను అడ్డం పెట్టుకొని సర్పంచుల గొంతు మీద కత్తి పెట్టి ఈ రోజు ఎమ్మెల్యే ఆఫీసులకు పర్సెంటేజ్ 10% 8% నుంచి 10% నిధులు ఇస్తేనే లంచం ఇస్తేనే ఆ నిధుల్ని డ్రా చేయిస్తామని చెప్పేసి ఈ రోజు సర్పంచుల గొంతు మీద పంచాయతీ సెక్రటరీలను అడ్డం పెట్టి కత్తి పెట్టి ఈ రోజు 10% 8% కమిషన్లు ఈ రోజు ఎమ్మెల్యేలు వసూలు చేస్తా ఉంటారు. ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఇదేనా చంద్రబాబు నాయుడు నీ గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటే అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఎంత దుర్మార్గమయ్యా. ఈ రోజు పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నువ్వేమో చిల్లి గవి ఇకపోతుంది. ఈ కేంద్రం ఇస్తే దాంట్లో నీ ఎమ్మెల్యేలను అడ్డం పెట్టి 10% కమిషన్లు దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తావా? ఇదేనా నీకు స్థానిక సంస్థల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి, గౌరవం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. తస్మాత్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీరు గుర్తుపెట్టు. పవన్ కళ్యాణ్ అంటాడు నేను ప్రశ్నించడానికే వచ్చా. ఎంత దుర్మార్గమయ్యా. నీ శాఖలో ఏం జరుగుతుందో తెలియనటువంటి అసమర్థునివి, అయోగ్యునివి, దురదృష్టవశాత్తు మాకు ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తీసుకొని ఈ పంచాయతీరాజ్ శాఖని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని వచ్చినావా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఈ రకమైనటువంటి ఆలోచనలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం మార్చుకోకపోతే ఈ కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రకమైనటువంటి ప్రవర్తనను మీరు మార్చుకోకపోతే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ నిరాకరణ ఉద్యమం కూడా త్వరలో ప్రారంభించాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నపూస రవీంద్రారెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.